హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. నేనేం చేయబోతున్నానంటే ఈరోజు నెయ్యితో మంచి స్వీట్ అయితే చేయబోతున్నాను. నెయ్యి అయితే కాదు ఫ్రెండ్స్, ఇదంతా మేగడ. నేను మేగడ అంతా రోజు పాల మీద అంతా కనెక్ట్ చేసి పెడతాను కదా. ఒక 10 రోజుల తర్వాత నేను అంతా మేగడ అంతా ఇలా వేసి నెయ్యి కాస్తాను అనమాట. నా ఛానల్ అయితే చాలా పెట్టున్నాను దీంతో. ఈ నెయ్యి అంతా అయితే బాగా కాగిపోయిన తర్వాత నెయ్యి సపరేట్ అయిపోతుంది అనమాట. ఇదిగో ఇది చూడండి, ఇలా ఉంటుంది కదా. ఈ మేగడతో అయితే నేను ఒక స్వీట్ అయితే చేయబోతున్నాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను దీంతో ఒక మంచి స్వీట్ అయితే చేయబోతున్నాను, బర్ఫీ చేయబోతున్నాను. అది ఎలా చాలా చూపిస్తాను. ఇదైతే తమలపాకులు ఫ్రెండ్స్, నెయ్యిలో తమలపాకు అయితే వేసి కాల్చాను. ఎక్కువ అయితే మాడకూడదు, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడైతే నెయ్యి అయితే కాగిపోయింది, తీసేసి ఈ స్వీటు ఎలా చాలా అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సరే, ఇప్పుడైతే చూపిస్తాను. ఇదైతే ఆపేసుకొని నెయ్యి అయితే సపరేట్ చేసుకొని దీంతో మాత్రం అయితే ఈ మేగడతో అయితే మంచి బర్ఫీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి అంతా ఇందులోకి వడకట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే మిగిలింది కదా మేగడంతా ఇందులో వేసేసుకున్నాం. చూడండి, నాకైతే చాలా వచ్చింది, చాలా నెయ్యి కొడుకుంది ఫ్రెండ్స్. ఇదంతా తమలపాకు తీసేస్తాను. ఇప్పుడైతే అంతా పెనంలో వేసుకున్నాను కదా, దీన్ని ఇలాగే ఉంచుకున్నాము. ఇప్పుడు ఇలాగే పెట్టుకొని దీన్ని స్వీట్ అయితే ఎలా చాలా చూపిస్తాను. ఈ తమలపాకులన్నీ తీసేసుకుందాము. స్వీట్లు అవి ఉంటే బాగుండదు కదా. ఇప్పుడైతే స్వీటు ఎలా చేయాలో చూపిస్తాను. కాలిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మేగడంతా నెయ్యి అంతా తీసేసాను కదా. మేగడైతే ఇంత ఉందన్నమాట. నెయ్యి తీసేసిన మేగడ 1 కప్పు నిండా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి చూపిస్తాను. చూడండి, 1 కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను, పెద్ద గిన్నె నిండా అనమాట. దీనికి సరిపడా ఈ కప్పు నిండా చక్కెర తీసుకున్నాను అనమాట. ఒక చిన్న గ్లాస్ నిండా బొంబాయి రవ్వ అంటాం కదా, రవ్వ అయితే తీసుకున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడైతే పాలు కూడా కావాలి, పాలలో ఇది ఉడికించుకోవాలి మేగడ అనేది చూపిస్తాను. ముందుగా అయితే మనము ఈ పిండి ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇప్పుడైతే ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను అనమాట. రవ్వ వేయించుకునేదానికి, పిండి వేయించుకునేదానికి. ఇప్పుడైతే నెయ్యి కాస్త వేడెక్కనిద్దాం ఫ్రెండ్స్. నెయ్యి కాస్త వేడెక్కింది కదా. ఇప్పుడు చూడండి, రవ్వ అయితే వేసి ముందుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం శనగపిండి కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ అయితే రవ్వ అయితే ఫ్రై అవ్వాలి, కొంచెం బ్రౌన్గా రావాలి, పచ్చి వాసన పోయే వరకు. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. మనమైతే నెయ్యి ఎక్కువ అయితే వేయడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేగడంతా ఎక్కువ నెయ్యితోనే ఉంది కాబట్టి కొద్దిగా దీంతోనే ఒక 2 స్పూన్లు వేసాను అనమాట. ఇదైతే కొంచెం పచ్చి వాసన పోయే వరకు, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. నెయ్యిలో ఫ్రై చేసాం కదా. ఇప్పుడైతే పచ్చి వాసన అంతా పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం ఈ శనగపిండి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. చూడండి, ఈ శనగపిండి అంతా ఇందులో వేసి లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఊరికిన మాడిపోద్దు ఫ్రెండ్స్. ఈ శనగపిండి సిమ్లో పెట్టుకొని లైట్గా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు కాకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా తక్కువ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా చూడండి, అడుగు అంటకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. 2-3 నిమిషాలకే ఫ్రై అయిపోయింది, మాడకూడదు ఫ్రెండ్స్. పచ్చి స్మెల్ పోయే వరకు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉండలుగా ఉంటుంది కదా, ఉండలన్నీ ఇలా ఉడికేటప్పుడు కూడా బాగా అయిపోతుంది. కానీ ఉండలన్నీ కొద్దిగా ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రై అయిపోయింది బాగా, కొంచెం పచ్చివాసన అంతా పోయింది, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదా. స్టవ్ అయితే కట్టేసుకొని ఈ పిండి అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఆ మేగడని అయితే పెట్టేసుకుందాము. పిండి అయితే తీసేసి చూడండి, మేగడంతా చాలా నెయ్యి అయితే ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఫ్రెండ్స్ చూడండి, స్టవ్ అయితే వెలిగించని చిన్నగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం పోయాల్సింది పాలు అన్నమాట. ఒక కప్పు, ఇందులో కప్పు తీసుకున్నాను కదా నేను శనగపిండి. ఇందులో చిక్కటి పాలు అయితే కాసి చల్లార్చిన పాలు ఇందులో పోసుకుంటున్నాను.
పోసి బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా ఇది మెత్తబడే వరకు బాగా అయితే ఉడికించుకుందాము. కొద్దిగా వేడెక్కింది ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడే మరగబోతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ మెదుపుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా ఉడకనిద్దాం. కొద్దిగా ఇది మెత్తబడిగే వరకు ఉడికించుకుందాము మీగడంతా. చూడండి ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో అయితే మనం చక్కెర 1 కప్పు వేసుకుందాము, స్వీట్కి సరిపడా. ఇప్పుడు ఇందులోనే మనం ఇలాచీ పౌడర్ కొద్దిగా వేస్తున్నాను అనమాట. అంత బాగా చక్కెర అంతా ఉడకనిద్దాము. చూడండి చక్కెర అంతా బాగా కరిగిపోయింది. మనం యాలక్కల పొడి కూడా వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ మేగడ నెయ్యి స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే కొద్దిగా చిక్కబడింది చూడండి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నాం కదా సుజీ రవ్వ పిండి, అది కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి సిమ్లో పెట్టుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా వేసేసుకుందాము. సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టేసాను. అంతా ఇలా కలుపుకుంటూ బాగా చేసుకున్నాము. చూడండి బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ. ఇట్లానే ఉండలు లేకుండా అంతా కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ బాగా ఇలా గట్టిగా అయింది కదా. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ప్లేట్కి అయితే మనం కట్ చేసేసుకుందాం. ప్లేట్కి అయితే వేసేసుకుందాం. ఇలా రావాలన్నమాట. చూడండి గంటికి కూడా అంటుకోకూడదు అనమాట, పెనం కూడా అంటుకోకూడదు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. స్టవ్ కూడా ఆపేసుకున్నాను. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. కొద్దిగా అయితే నెయ్యి వేస్తున్నాను, ప్లేట్ అంటుకోకుండా ఉండేదాన్ని. అంతా ఇలా గ్రేట్ చేసేసుకుందాము. అంతా ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. అంతా ఇలా ప్లేట్కి చేసేసుకుందాము. అంతా ఇలా ప్లేట్లో సమానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అంత ప్లేట్కి అయితే ఇలా వేసేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం. ఇదిగో మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లగా ఆరనిచ్చి తీసుకోవాలి, కట్ చేసి పెట్టుకొని. చల్లగా ఆరిన తర్వాత తీసేసుకుందాం. ఇవి వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్ ఫ్రెండ్స్. ఇవి అయితే పైన వేసుకుందాం కొద్దిగా. అన్నిట్లో ఇలాగా కొద్దిగా వేసుకున్నాం, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి అయిపోయాయి, బాగా అయితే చల్లగా అయితే ఆరిపోయింది. ఇప్పుడు చూడండి బర్ఫీ ఎంత బాగా వచ్చిందో, ఒక్కొక్కటి చూడండి ఇలా తుంచితే ఎంత బాగా. చూడండి చాలా స్వీట్గా నెయ్యి స్మెల్తో చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.